మద్య రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఈడీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, కారుమూరి నాగేశ్వరరావు కస్టడీకి సంబంధించి వివరాలేంటి? ఏపీ రవాణా కుంభకోణం కేసులో ఏపీ మాజీ మంత్రికి సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు సంబంధించి ఈడీ కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ జరిగింది. ఈ రిమాండ్ సెప్టెంబర్ 7వ తేదీ వరకు కూడా ఈ రిమాండ్ ఇస్తుందని చెప్పి కూడా కోర్టు కొద్దిసేపటికైతే తీర్పు వివరించినాయి. తీర్పులో ఇప్పటికే వాదనకు సంబంధించి కూడా ఉదయం అతన్ని నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసి నిన్న అరెస్ట్ చేసి నేరుగా బషీర్బాద్ లోని ఈడీ కార్యాలయం తరలించి కొద్దిసేపటి విచారణ తర్వాత కూడా మళ్ళీ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందించడం జరిగింది. అందించిన తర్వాత నేరుగా ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈ రోజు ఉదయం మరొకసారి గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షలు చేయించి తర్వాత ఈడీ కార్యాలయం నుంచి కూడా నేరుగా నాంపల్లిలోని ఈడీ కోర్టు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఈ కోర్టులో మొత్తం అంటే ఇరువాదనలు కొనసాగడం జరిగింది. సుదీర్ఘంగా వాదనలు ఒకరి వాదన ఒకరికి సంబంధించి కూడా సుదీర్ఘంగా వినిపించడం జరిగింది. దాంట్లో ఇటు కారుమూరి న్యాయవాది తరఫు రిమాండ్ రిజెక్ట్ చేయాలని చెప్పి కూడా ఆ కోర్టును కోరినప్పటికీ ఇటు ఈడీ తరఫు న్యాయవాది అయితే ఎక్కడ కూడా రిమాండ్ రిజెక్ట్ చేయడానికి అవకాశాలు లేవు. ఇది పక్కాగా విచారణ సమయంలో కొన్ని ఆధారాలు సేకరించాము, ఆధారాల్లో భాగంగానే అతన్ని అరెస్ట్ చేశాము, తర్వాత ఖచ్చితంగా రిమాండ్ విధించాలని చెప్పి కూడా కోర్టు న్యాయవాది అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. కారుమూరి మోపిన ఆరోపణలకు సంబంధించి కూడా అంటే ఒకటి ఎవిడెన్స్ కూడా కోర్టు ఇప్పటివరకు చూపించలేదని చెప్పి కూడా ప్రధానంగా కోర్టు దృష్టికి వారి తరఫు న్యాయవాది అయితే వినిపించడం జరిగింది. అయినప్పటికీ విచారణ ఇంకా కొనసాగుతుంది. విచారణ ప్రారంభం దశలో మెటీరియల్ ఎవిడెన్స్ అవసరం లేదని చెప్పి కూడా కోర్టు దృష్టికి ఈ తరఫు న్యాయవాదికి చెప్పింది. అంటే గతంలోనే 2002లో సుప్రీంకోర్టు ఇచ్చిన అగర్వాల్ తీర్పును ప్రస్తావించి కూడా ఈడీ తరపు న్యాయవాది ఈ కేసుకు సంబంధించి కూడా ప్రస్తావించడం జరిగింది. అప్పుడు ఇలాంటి సంబంధించిన కేసులోనే ఆ ఈడీ రిమాండ్ విధించడం జరిగింది. కాబట్టి ఇతను కూడా రిమాండ్ విధించాలని చెప్పి కూడా కోర్టుని కోరడం జరిగింది. మరొక పక్క రిమాండ్ లో రిపోర్ట్ లో సంబంధించి కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ప్రస్తావన లేదని చెప్పి కూడా ఈడీ చాలా స్పష్టంగా ఈడీ తరఫు న్యాయవాది కోర్టు తీసుకెళ్ళి అయితే అతను కోర్టు ఎవరైతే కారుమూరి నాగేశ్వరరావు న్యాయవాది ఎవరైతే ఉన్నారో అతను రిమాండ్ రిపోర్ట్ లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, తర్వాత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోనే ఇదంతా చేశారని కూడా ఒక ఆరోపణ చేయడంతో కూడా ప్రస్తుతం వాదనకు సంబంధించి కూడా ఈడీ తరఫు న్యాయవాది అయితే ఇవన్నీ అంటే ఈ కేసు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనే కారుమూరి తరఫు న్యాయవాది ఎలా ప్రశ్నిస్తారు, ఎలా అంటారని చెప్పి కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. సుదర్శన్ కన్స్ట్రక్షన్ ఖాతా నుంచి దాదాపు 7,66,00,000 సంబంధించి కూడా విత్డ్రా చేశారని చెప్పి కూడా ఈడీ తరఫు న్యాయవాది అయితే కోర్టు తీసుకెళ్ళి ఈడీ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలకు సంబంధించి కూడా అన్ని కూడా అంటే కేసు ఇంకా ప్రారంభ దశలో ఉంది కాబట్టి ఈ విచారణలో భాగంగా హోదాలు తర్వాత వారి ఆస్తులకు సంబంధించి జప్తు చేయడం కానీ ఈ మాటలు జరిగాయి. కాబట్టి ఇంకా దశలు అంటే విచారణ దశ పూర్తి అయిన తర్వాత ఇంకా కీలకమైన ఆధారాలు లభిస్తాయని చెప్పి కూడా కోర్టు తీసుకెళ్ళి ఇవన్నీ ఈడీ దగ్గర ఉన్నాయని చెప్పి కూడా ప్రధానంగా వారి ఈడీ తరపు అడ్వకేట్ అయితే జరిగింది. ఈ కేసులో ఇప్పటికే మద్యం కుంభకోణ రవాణా కేసులో A1, A2, A3 సంబంధించి కూడా అంటే వాసుదేవ్ రెడ్డి రెడ్డితో పాటు కారుమూరి నాగేశ్వరరావు కుమారుడైన సునీల్ కుమార్ ని కూడా ఇప్పటికే ఈడీ అధికారులు రిమాండ్ అయితే తరలించడం జరిగింది. మిగతా కంపెనీలకు సంబంధించి కూడా వాటి అక్యూజుల నిధులు చేసినట్టు కూడా తెలుస్తుంది. దాంట్లో A5, A6, A7 తర్వాత ఇవన్నీ కూడా కంపెనీలో అంటే తర్వాత టెక్నాలజీ సంబంధించిన కంపెనీలు కూడా ఉన్నాయి. వాటిలో ఈ పేర్లు వర్తించిన ఈడీ అధికారులైతే చేర్చడం జరిగింది. A8 గా ఉన్న కారుమూరి నాగేశ్వరరావుని కొద్దిసేపటి అయితే ఈడీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ అంటే 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కూడా కోర్టు సంబంధించి అయితే ప్రస్తుతం వారికైతే తీర్పు ఇస్తూ వెలువరించడం జరిగింది. ఈ కేసులో మొదటి నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న దాదాపు ఇటు ప్రభుత్వ ఖజానానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఖజానానికి గండి కొట్టిస్తారని కూడా ప్రధాన ఆరోపణలు పొందిన మొత్తం 195 కోట్లకు సంబంధించి కూడా వీళ్ళు లబ్ధి పొందారు. తర్వాత వీటిలో అంటే సిగ్మా కంపెనీ నుంచి కూడా సబ్ కాంట్రాక్టర్ ద్వారా కూడా దాదాపు అంటే సిగ్మా పేరుతో 95 నుంచి 96% అంటే వచ్చిన దానిలో కూడా వీళ్ళు తీసుకున్నారనేది కూడా ప్రధానంగా ఈడీ ఆరోపణలు పొంది ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. కేవలం 4% సంబంధించి మాత్రమే ఈ సిగ్మా సంస్థకు సంబంధించి మాత్రమే వాళ్ళు అధికారులు
వాళ్ళకి ఈ కేసుకు సంబంధించిన వాళ్ళకి ఈడీ అధికారులు దర్యాప్తులో పెట్టింది. ఈ కేసు ఏపీసీఐడి నమోదు చేసినాక సిఐడి నుంచి కూడా ఈడీ అధికారులు కూడా నమోదు చేసి తర్వాత ఈ కేసు దర్యాప్తులో భాగంగానే సోదాలు చేయడం, తర్వాత వారి నుంచి కూడా కొంతవరకు అంటే విలువైన ఆస్తులను అటు వాటిలను కానీ ఖరీదైన కార్లతో పాటు కొంతవరకు ఆస్తులను అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. దానిలోనే ఈడీ అధికారులు కొన్ని ఆస్తులను కూడా జప్తు చేయడం జరిగింది. దాదాపు 30 కోట్లకు పైగా కూడా కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించిన ఆస్తులను అయితే జప్తు చేసినట్లయితే అధికారులు ఒక ప్రకటన ద్వారా కూడా ఈడీ అధికారులు గతంలో కూడా వెళ్లింది. అయితే ఈ కేసులో మొత్తం కూడా దర్యాప్తులో ప్రారంభించినప్పటి నుంచి కూడా కారుమూరి నాగేశ్వరరావు చాలా కీలక పాత్ర పోషించారని కూడా ఒక ఆరోపణ ఉంది కాబట్టి దాని ఆధారంగా కూడా ఆధారాలు కూడా లభించాయని చెప్పి కూడా ఇది గతంలో ప్రకటించడం జరిగింది. అతను ఎప్పుడైతే ఈ కేసు నమోదైనప్పుడు తర్వాత సోదాలకు సంబంధించి కూడా కొనసాగుతుందో ఆ సోదాల్లో భాగంగా అతను అరెస్ట్ చేస్తారన్న ఒక అనుమానంతో కూడా ముందస్తు కానీ ఇటు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కూడా వెళ్లి ముందస్తు బెయిల్ రసీదు తీసుకోవడానికి అయితే అధికారులు ప్రయత్నం అటు కోర్టు దృష్టికి తీసుకొచ్చి తర్వాత అరెస్ట్ చేయకుండా చూడాలని చెప్పి కూడా కోర్టు వినిపించడం జరిగింది. అటు హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ ని తిరస్కరించడంతో కూడా అధికారులు నిన్న సాయంత్రం సమయంలో దాదాపు సాయంత్రం సమయంలో తన స్నేహితుల ఇంట్లో ఉన్న సమాచారం తెలుసుకున్న ఈడీ అధికారి నేరుగా అక్కడికి వెళ్లి అతన్ని అయితే అరెస్ట్ చేసి తర్వాత బషీర్బాద్ ఈడీ కార్యాలయం దగ్గర తరలించింది. కేసులో మొత్తం ఓవరాల్ గా రవాణా కుంభకోణం అనేది పెద్ద ఎత్తున జరిగింది. దీని వెనక ఎవరున్నారు, తర్వాత ఇంకెవరెవరి పాత్ర ఉందన్నది కూడా ఒక స్పష్టంగా దర్యాప్తులో తెలుసుకోవాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురిని కూడా ఇటు వాసుదేవ రెడ్డిని, రాజిరెడ్డి కచ్చిరెడ్డి, తర్వాత సునీల్ కుమార్ ని కూడా అరెస్ట్ చేసి మొత్తం పింఛన్ కూడా జైలుకి అయితే తరలించడం జరిగింది. వారిని కూడా అంటే వారితో పాటు మరి కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించి కూడా రిమాండ్ విధించారు కాబట్టి వారిని నలుగురిని కూడా ఒకసారి కట్టడి తీసుకొని ఈ కేసులో ఎవరి పాత్ర ఎక్కడికి ఎంత ఉంది, తర్వాత ఎంతవరకు లావాదేవీలు జరిగారని దాని మీద ఒక స్పష్టమైన వివరాలను అయితే ఈడీ అధికారులు తీసుకునే అవకాశాలు అయితే కనపడుతుంది. మొత్తం ఈ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, ఈ ప్రశ్నలకు సంబంధించి కూడా ఇంకా ఎలా ఉండబోతుంది, అండ్ ఈ కేసులో ఎవరి పాత్ర ఎట్లా ఉండబోతుంది అనేది కూడా ఒక స్పష్టమైన వివరాలు అధికారులు అయితే రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు వాటిని విశ్లేషించిన తర్వాత ఇంకా ఫర్దర్ గా ఇంకా దీంట్లో ఈ కుంభకోణ రవాణా కేసులో ఎవరి పాత్ర ఉన్నట్లయితే వాటిని కూడా మరి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటారా లేదా నేరుగా వారిని అదుపులో తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి రాసిన అవసరం. ధన్యవాదాలు రమేష్.